శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఘనంగా రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ ఎత్తున అరసవల్లి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు నిజరూపంగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు స్వామివారికి అలంకార సేవ చేస్తామంటున్న ఆలయ పూజారితో మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీరాజ్ ఫేస్ టు ఫేస్. సూర్యనారాయణ స్వామి యొక్క రథసప్తమి వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో భాగంగా ఆలయ ప్రధాన ఆలయంలో మనం ఉన్నాము. అయితే స్వామివారి విశిష్టత గురించి తెలుసుకునేందుకు మనతో పాటు పంతులు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, స్వామివారి విశిష్టత గురించి. ఓం నమో భగవతే సూర్యాయ. ఆరోగ్యం భాస్కరాది చేత్. ఆరోగ్యం గురించి సూర్యనారాయణ స్వామివారిని ద్వాపర యుగాంతంలో దేవేంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఆరోగ్యం కోసం వస్తారు. ఆరోగ్యం భాస్కరాది చేత అంటే సమస్త జీవకోటి యొక్క ఆరోగ్యం సూర్యుడి అధీనంలో ఉంటుంది. ఎవరైతే సూర్యుని నిత్యం ఆరాధిస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అనేది మనకి పద్మపురాణం భవిష్యత్తు పురాణం ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్ఠ చేసిన దేవతా ప్రతిష్ఠ కాబట్టి ఈ దేవాలయానికి అంత విశిష్టత అన్నమాట. కోణార్క్ లో సూర్య దేవాలయం ఉంది కానీ అక్కడ విగ్రహం పూజలు ఉండవు. కానీ ఈ విగ్రహం పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం ఇదే. ఈ మాఘశుద్ధ సప్తమి రథసప్తమి పర్వదినం ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సూర్యనారాయణ స్వామి వారికి ఈరోజు రాత్రి శనివారం రాత్రి సుమారుగా 12:30 నుంచి సూర్యనారాయణ స్వామి వారికి రథసప్తమి వేడుకలు జరగబోతున్నాయి. 12:30 సూర్యనారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం అనేది సుమారుగా ఉదయం 7-7:30 వరకు ఈ సూర్యనారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. తర్వాత నిజరూప దర్శనం మధ్యాహ్నం 4 వరకు ఉంటుంది. 4 తర్వాత స్వామివారికి అలంకార సేవ ఉంటుంది. ఈ 4 నుంచి రాత్రి సుమారుగా 12 వరకు సూర్యనారాయణ స్వామి వారికి అలంకార సేవ ఉంటుంది. ఎవరైతే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారో వాళ్ళకి పునర్జన్మ ఉండదని, వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణయుక్తంగా మనకి తెలుస్తుందని. ఈ రథసప్తమి ఉత్సవాల సందర్భంగా నిన్న ఇవాళ రేపు 3 రోజులు అత్యంత వైభవంగా జరిపించడానికి కార్యవర్గ నిర్వహణాధికారి దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నిత్య కైంకర్యాలు ఏ విధంగా ఉంటాయి స్వామి? సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో రథసప్తమి కాకుండా ముఖ్య దినాల్లో ఇతర దినాల్లో ఉదయం సూర్యనారాయణ స్వామి వారికి అష్టోత్తర శతనామ పూజలు అంతరాలయ దర్శనాలు ఉంటే ప్రత్యేకంగా భక్తులు సౌరవరణం ఉపనిషత్తులతో సూర్య నమస్కారాలు చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళంతా కూడా సూర్య నమస్కారాలు చేయించుకుంటే వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ప్రతి శుద్ధ బహుళ ఏకాదశిలో సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణ సేవ ఉంటుంది. అలాగే ప్రతి నెల సంక్రమణం, మాస సంక్రమణం అంటారు. ఆ రోజు సూర్యుడు ఒక్కొక్క రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే రోజు. ఆ రోజు సూర్యనారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకం ఉంటుంది. ఒక్క రథసప్తమే కాకుండా ప్రతి నెల ఒక సంక్రమణం ఉంటుంది. ఆ సంక్రమణం రోజు తెల్లవారు 4 గంటలకి సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకం చేస్తారు. అలాగా ఈ నెలలో ప్రతి ఒక్క దేవాలయంలో ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు ఉంటాయి స్వామి. అలాగే సూర్య భగవానుడికి 7 అశ్వాలపై రథం ఉంది అంటారు, దీని గురించి చెప్పండి. ఈ సూర్యనారాయణ స్వామి వారికి సప్తాశక్త రథం మీద ఉంటాడు. ఈ సప్తాశక్త రథాన్ని వైజయంతి రథం అంటారు అనమాట. 7 గుర్రాలు ఉంటాయన్నమాట. 7 గుర్రాలకి 7 వివిధ పేర్లతో ఉంటారు. ఈ 7 గుర్రాల మీద సూర్యుడు అశ్వారూఢుడే ఈ లోకాన్నంతా పరిపాలిస్తూ సమస్త మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అనమాట. అది చూస్తున్నాం. సూర్య భగవాన్ని ఆరాధిస్తే ఖచ్చితంగా చర్మ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఖచ్చితంగా తొలగుతాయి. సమస్త జీవరాశికి ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని స్వామివారు మనతో చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీరాజ్, YK News. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.